మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము 103వ కీర్తనలో 2వ మాట చదువుకొని ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడో ఆ విషయాన్ని మనం ధ్యానిద్దాం. 103వ కీర్తనలో 2వ మాట, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఈరోజు మనం నేర్చుకోవాల్సింది అక్కడ ఏంటంటే మరువకము అన్నమాట. ఏంటి? మనం మర్చిపోతూ ఉంటాం. ఇవాళ చెప్పింది తర్వాత అడిగితే ఏమో అంటాం. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న. ఈ నెల ఏప్రిల్ నెల కదా, ఏప్రిల్ నెల 1వ తారీఖు తెల్లవారుజామున ఈ నెల నిమిత్తము ఒక వాగ్దానం దేవుడు ఇచ్చారు. ఆ మాట ఎవరికైనా గుర్తుందా? నువ్వు చేయొచ్చు, నువ్వు కాదు, ఎవరికైనా గుర్తుందా? మనం ఏం చెప్పాం? ప్రతి దినము కూడా దాన్ని మనం ఒకసారి చదివి జ్ఞాపకం చేసుకొని దాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పాం. అంటే అయితే 2 లక్షణాలు. 1 మర్చిపోయి ఉంటారు, 2 ఇది చెప్పలేము మేము ఎండే ఉంటుంది, నా మీద నిర్లక్ష్యం. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఏది ఇది? నిర్లక్ష్యమా, మర్చిపోయిపా? ఎందుకు ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? మరువకుము, మనం మర్చిపోకూడదు. కింద ఈ నెలలో మనకి ఇవ్వబడింది 27వ కీర్తనలో 14వ మాట, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యం తెచ్చుకొని మీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము అన్న మాట రాయబడి ఉంది. దాన్ని మనం మర్చిపోయి ఈ ఒక్క విషయాన్ని మర్చిపోతే దేవుడు మనకి చేసిన మేళ్ళు మనకి ఎప్పుడైనా గుర్తుంచుకుంటామా? కీడును గుర్తుంచుకోవడంలో మనం నెంబర్ 1. అర్థమైందా? మనకి ఎవరైనా ఏవైనా అన్యాయం చేసినా, అక్రమం చేసినా, ఎవరైనా తిట్టినా అవి తరతరాల వరకు మనం గుర్తుంచుకుంటాం. అది మటుకు ఏమాత్రం కూడా మర్చిపోం. ఆ రోజు అన్నావు, ఏ రోజు 10 సంవత్సరాల కిందట అది భలే గుర్తుంటుంది, అక్షరం పొల్లుపోకుండా. కానీ చేసిన మేళ్ళు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 12వ వచనం ఒక మాట చెప్తుంది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 12వ మాట, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము. మనం ఒకనొక దినాన్న పాపంలో బానిసలుగా ఉండేవాడిని. ఆ పాప బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపించి నిత్య జీవాన్ని ఇచ్చాడు. అవునా కదా? ఇక్కడ సన్నివేశం, ద్వితీయోపదేశ కాండంలో సన్నివేశం ఏంటంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసత్వంలో ఉండి ఆ బానిసత్వం బరువును, ఆ బానిసత్వ భారాన్ని, ఆ బానిసత్వ కష్టాన్ని భరించలేక దేవుడు మొదలుపెడితే దేవుడు ఆలకించి వారిని తన బాహుబలంతో, జాగ్రత్తగా ఆయన బాహుబలంతో వారిని ఆ బంధకాల నుంచి విడిపించారు. విడిపిస్తూ ఏం చెప్పారో తెలుసా? ఇదిగో, ఇది మీరు ఏ నాటికి కూడా మర్చిపోవడానికి వీలు లేదు. కేవలం మీరు మాత్రమే కాదు, మీ తరాలకి కూడా ఇది జ్ఞాపకార్థంగా ఉండాలి. ఒకనొకప్పుడు మనం ఈ రీతిగా ఉండేవారిని దేవుడు తన యొక్క కృప వల్ల, తన యొక్క బాహుబలముతో, తన యొక్క అద్భుత కార్యముల ద్వారా దేవుడు మనల్ని ఇంత మహిమకరమైన పాలుతేళ్లు ప్రవహించే అద్భుతమైన క్షేమకరమైన ప్రదేశానికి తోడుకొని వచ్చాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. సన్నుతించుము అన్న మాటకు అర్థం అంటే స్తుతించుము. నా ప్రాణం ఎవరు స్తుతించాలి?
దేవుని స్తుతించాలి. కేవలం స్తుతిస్తే సరిపోతుందా? నో 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 నో. స్తుతించడం మాత్రమే కాదు, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని కూడా మర్చిపోకూడదు. మరిచిపోయిన హృదయం కృతజ్ఞత లేని హృదయం. మరిచిపోయిన హృదయం ఏ హృదయం? కృతజ్ఞత లేని హృదయం. దేవుడు మన జీవితంలో ఆయన కేవలం ఆయన చేసిన కార్యాలకి కృతజ్ఞత మాత్రమే కోరుకుంటున్నాడు, అంతమించి ఇంకేమీ కోరుకోవట్లేదు. ఆ కృతజ్ఞతని మనం మరిస్తే ఇంకా దేవుడికి మనకి సంబంధం ఏముంది? మనం దేవునితో ఉన్నామని అనడంలో అర్థమేముంది? మనం దేవుడిని అనుసరిస్తున్నాం అని చెప్పడంలో అర్థమేముంది? అందుకే సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు. మొదటి వచనంలో చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము మొదటి మాట, నా కుమారుడా నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకులము. వీళ్ళు మీరు సంతోషిస్తున్నారు. ఈ వింగులో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషిస్తున్నారు. జ్ఞాని అయిన సొలొమోను వీళ్ళకే చెప్పాడు, నా కుమారుడా అన్నారు, మమ్మల్ని అనలేదు అని సంతోషిస్తున్నాడు. కాదు కాదు కాదు, ఆయన ఉద్దేశంలో అందరికీ ఆయన వర్తింప చేస్తూ చెప్తున్నాడు, నా కుమారులారా, నా కుమార్తెలారా, అంటే ఇంకో మాట, నా జనులారా, మీరు ఏం చేయాలి? మీరు నా ఉపదేశమును మరువద్దు. సో ఈరోజు దేవుడు ఏం చెప్పాలనుకుంటారు తెలుసా? మతి మరుపు కలిగిన మనుషులారా, ఏమన్నాడు? మతి మరుపు కలిగిన ఓ మనుషులారా, మీరు జ్ఞాపకం చేస్తున్నాం, జాగ్రత్త ఈ విషయాలు మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దేవుడిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? మనం తనని జ్ఞాపకం చేసుకోవాలని, తన కృపలో మనం నిత్యము ఆనందిస్తూ ఉండాలని ఆయన తపరపడతాడు, మనం తపరపడట్లే. అర్థమైందే? దేవుడు మనం ఆయన ఆజ్ఞల్ని పాటిస్తూ, ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయనతో ఉంటూ, ఆయన కృపని మనం పొందుకుంటూ ఉండాలని ఆయన తపరపడుతున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నీ చేసిన మేలు నువ్వు మర్చిపోవద్దు. మేలు మర్చిపోతే ఏమవుతుంది? నిర్లక్ష్యం వస్తుంది. ఎవరు? దేవుడా? ఎవడతను అనేస్తాం, అవునా కదా? అదే ఆయన చేసిన మేలు మనం తలపోసుకుంటే నిజంగా దేవుడు గొప్ప దేవుడు. గతించి 8 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఈరోజు నిలబడి సాక్ష్యం చెప్పిందంటే తను మర్చిపోయి స్థితిలో ఉండబట్టేగా ఈరోజు చెప్పగలిగింది. గౌరీ, అంతేనా? కష్టం వచ్చింది, నిజమే. కష్టం వచ్చి దేవుడు నడిపించి మేలు చేశాడు. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం మర్చిపోకుండా తన కృపలో మనం కొనసాగాలని ఆయన తాపత్రయపడుతున్నాడు. దేవుడు ఎంత దయామైన స్థితి, హౌ పిటీ హీస్, అంతే కదా? దేవుని యొక్క దయనీయమైన స్థితి అది. ఆయన సర్వోన్నతులైన దేవుడు. ఇవాళ మొదటి వాక్యం ఏంటి? యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడిని యెహోవా నువ్వు గణపరచండి. ఎలా గణపరచాలి? సాగిలి పడదాం. అలా చేయవలసింది మనం ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. అందుకే మనల్ని ఏమన్నాడు? మతిమరుపు మనుషులు. ఈ మతిమరుపు మనుషులు మన జీవితంలో దేవునితో అంటి పెట్టుకొని, దేవుని కృపను పొందుకుంటూ, దేవునితో కొనసాగించి, దేవుని యొక్క ఆమోదాలు పొందుతూ, దేవుని కృపలో కొనసాగాలంటే మనం కొన్ని విషయాలు మర్చిపోకూడదని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఏమిటి ఆ మర్చిపోకుండా ఉండే విషయం? ఈరోజు మనం తలపోతాం. ఒకవేళ ఎస్ నేను అది మర్చిపోలేదండి, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నానంటే శబాష్. దేవుని దృష్టిలో నేను దేవుడు ఏమంటాడు? శబాషి అంటాడు. దేవుడి చేత శబాష్ అనిపించుకోవాలనుందా? మూడు అనిపించుకోవాలనుందా? అందరికీ అవునా కదా? అలా ఉండాలంటే ఆయన ఏం చెప్తారంటే,
నువ్వు కొన్ని విషయాలు మర్చిపోకూడదు. ఏంటి? మరచిపోకూడదు. ఏమిటా విషయాలంటే, మొట్టమొదటిది, మనం ఇంత ముందు ఎలా ఉండేవారమో ఆ విషయాల్ని మనం మర్చిపోకూడదు. మన గతాన్ని మనం మర్చిపోకూడదు. అదేంటంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఏషియా గ్రంథంలో ప్రవక్త అయిన ఏషియా మునపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అన్నాడు కదా, మీరెందుకు మాట్లాడుతున్నారు అని మీరు అడగచ్చు. ఎందుకంటే మీరు నాకంటే మహా తెలివైన వారు కదా. ఇలాంటివన్నీ గుర్తుంటే, కానీ మనం ఏ స్థితిలో ఉండేవారిని, ఏ స్థితిలోంచి మనం మొరను ఆలకించి దేవుడు మనల్ని రక్షించాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే అంటున్నాడు, ఈ ఐగుప్తులో దాస్యత్యంలో బాధను గుర్తు చేసుకుని చేయించున్నాడు. మీరు ఒకనొక దినాన్న ఈ రీతిగా మొర్ర పెట్టారు, ఆ బానిసత్వాన్ని భరించలేకపోతున్నాం. ఒకనొక రోజు మేము ఎంతో ఘనంగా ఉండేవారిని. యోసేపుని ఎరగని ఫరో రాజు ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కువగా విస్తరించడం మూలన భయముతో వారిని బానిసత్వానికి మార్చి, ఆ బానిసత్వంలో చాలా ఘోరమైన వారికి కష్టాలు, ఇబ్బందులు పెట్టినప్పుడు వారు ఆ కష్టాలు భరించలేక దేవునికి మొదలు పెడితే, దేవుడు కరుణామయుడు కాబట్టి, దయామయుడు కాబట్టి, అనుదినము కూడా తన వాత్సల్యం నూతనంగా పెరుగుతున్నది కాబట్టి ఆయన తన దృష్టిని వారిపై పెట్టి వారిని తన అద్భుత కార్యాల ద్వారా, తన బాహుబలం ద్వారా, తన జ్ఞానం ద్వారా, తన యొక్క శక్తి ద్వారా వారిని ఆ బానిసత్వం నుంచి విడిపించారు. ఈ రోజుకి కూడా పస్కా పండుగని ఆచరిస్తున్నారు అంటే దాని అర్థం ఏమిటి? ఆనాడు విడుదల కలగజేసిన ఆ విడుదల దినాన్ని జ్ఞాపకం చేసుకుని వారు చేయవలసిన, ఆచరించవలసిన అనుభవం అని చెప్పి చెప్పబడుతుంది. కాబట్టి మనం కూడా మన జీవితంలో, మన యొక్క గత జీవితంలో మన అనుభవాల్ని మనం మర్చిపోకుండా దేవుని ఎరుగని వారిగా మనం ఎలా కొట్టిమిట్టాడుతూ ఎటు పడితే అటు తిరుగుతూ దిక్కు తోచని స్థితిలో మనం నిజ దేవుని ఎరగని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకొని, ప్రేమగా పిలుచుకొని, తన రక్తాన్ని మన కొరకు దారిపోసి మన పాపాలని శుద్ధీకరించి ఆయన మనల్ని హక్కులు చేర్చుకున్న దినాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఎంత ఉంది. మనం ఏ స్థితిలో ఉండేవారమో ఆ విషయాన్ని ఏమాత్రం కూడా మర్చిపోవడానికి వీలు లేదు. చూడండి, ద్వితీయోపదేశకాండంలో ఇవన్నీ కూడా నేను చెప్పే విషయాలు కాదు. మోషే ఇజ్రాయెల్ ప్రజలకి ఆయన చెప్తున్నాడు, 6 విషయాలు మీరు మర్చిపోకుండా ఉండాలి అని. ఆ 6 విషయాలు మనం ఒకసారి తలపోసుకొని ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకి ఏ ఆజ్ఞనైతే ఇచ్చాడో, ఏ సందేశాన్ని అయితే ఇచ్చాడో, ఏ ఉపదేశాన్ని అయితే ఇచ్చాడో, ఈ రోజు మన జీవితంలో అవే మనకు కూడా అవసరమై ఉంది. వాటిని కూడా మనం మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుని ఉన్నప్పుడు మనం కూడా ఈరోజు ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సాన్నిధ్యంలో, దేవుని యొక్క సహవాసంలో మనకి ఏర్పాటు చేయబడినటువంటి ఆ గమ్యస్థానం ఆనాటి పాలుతేలు ప్రేమించే ప్రదేశమే కావచ్చు, కానీ పరలోకమైనటువంటి ఆ గమ్యస్థానాన్ని చేరడానికి మనకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు. దాని గురించి మనం వీటిని మరవకుండా ఉండాలి. ఏమిటి మరవకపోతే, నేను ఎలా ఉండేవాడిని, ఇప్పుడు నన్ను దేవుడు ఏ విధంగా మార్చాడు. ఇప్పుడు నేను దేవుడి దృష్టిలో ఒక యోగ్యుణ్ణి, ఒక పరిశుద్ధుణ్ణి, ఒక ఉపయోగపడేవాడిని, పరలోకంలో స్థానాన్ని సంపాదించిన వాడిని. సంపాదించడం అంటే నువ్వేం చెమట వచ్చావా, నువ్వేం నీరు పోసావా, నువ్వేం నారు కట్టావా? నీ దేవుడు ఆయన తనకు తానుగా స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడే. బానిస పాపకు బంధకాలు వచ్చి దావీదు మహారాజు ఉంటాడు, పాప ఊబిలో నేను దిగిపోతూ ఉన్నాను. ఊబిలో దిగడం అంటే ఏంటి? ఊబిలో నిలబడి నేను ఊబిలో ఉన్నాను అని చెప్పి స్థాయిగా ఉంటే అవుతుందా? ఏమవుతుంది? ఊబిలో పడితే ఏమవుతుంది? అది అలా అడుగడుక్కి అడుక్కి లాగేస్తూ ఉంటుంది, అంతేగా?
అటువంటి పాపపు ఊబిలో పడి ఉన్న నన్ను దేవుడు చేపట్టి నన్ను లేవనెత్తాడు. ఆ దినాన్ని, ఆ సమయాన్ని, ఆ విషయాన్ని నేను మర్చిపోకూడదు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో 12 నుంచి 15 వచనాలు చూసుకున్నప్పుడు, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో 12 నుంచి 15వ అధ్యాయం వచనాలు చూసుకున్నప్పుడు అందులో 14వ వచనం చాలా ఇంపార్టెంట్. చూసుకోండి ఏమంటున్నారు. నిన్ను విమోచించని చూసావా ఏవాడు నిన్ను ఎలా జ్ఞాపకం చేసుకొని ఆ దాసుల నుంచి నేను విడదీసి నీకు ఎలా నీకు కావాల్సినది కూడా సమకూర్చి ఇచ్చాడో అదే మాదిరి నువ్వు వాటిని జ్ఞాపకం చేసుకొని నీ దాసులు కూడా నువ్వు అలాగా చేయాల్సుమా. అందుకే 14వ వచనం చాలా ఇంపార్టెంట్. అక్కడ దాసులు ఎలా ప్రవర్తించవలసిన తీరు, మనం ఎలా ఉండాలో దాన్ని ఎందుకు మనం గట్టెక్కిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, మనంతా మనగాళ్ళు లేరు అనుకుంటున్నాం, అవునే కదా. కానీ గట్టెక్కిపోయిన తర్వాత కూడా ఆ యొక్క ఊళ్ళో ఉన్న వారికి మనం చేయందించి వారిని మనం సహాయం చేయవలసిన అవసరం. అందుకే అపోస్తలుడు పౌలు ఏమంటాడు, కొంతమందినైనా అగ్నిలో నుంచి లాగినట్టు మనం లాగాలి సుమా. అగ్ని అంటే ఏ అగ్ని నుంచి? పాపపు అనే అగ్ని నుంచి, ఈ యొక్క లోక మంటల నుంచి, అపవాది యొక్క చేతుల నుంచి లాగవలసిన బాధ్యత మన మీద ఉంది. కారణం ఏంటంటే మనం కూడా ఒక రోజు అటువంటి అగ్నిలో అగ్నిలో పడి ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మన మొరను ఆలకించి మనల్ని విడిపించాడే, దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి చెప్పడుతోంది. అదే విధంగా చూడండి 24వ అధ్యాయంలో 17-18 వచనాలు ఒకసారి ఏమంటారో చూస్తున్నాం. 17-18 చాలా ముఖ్యం. 24వ అధ్యాయము చూసారా, అక్కడ నీతి న్యాయములు జ్ఞాపకం చేసుకొని ఆయన్ని నీ కార్యము చేయాలి, అది మర్చిపోవడమే వీలు లేదు, జ్ఞాపకం చేసుకో. అలాగే 19 నుంచి 22 అదే అధ్యాయంలో పర్లేదు చెప్పు. నీ పొలములోని పంట కోయించినప్పుడు పొలంలో ఒక అంటే ఏంటది ఆ పన మర్చిపోయాడా ఆ తెచ్చుకున్నట్టుకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడని యెహోవా ఎందుకు ఆ మాట చెప్తానంటే నీవు ఒక రోజు పనులు ఏరుకునే మనిషిగా ఉండేవాడే. పంట యజమాని పంట కోసినప్పుడు కింద పడిపోయినవి ఏరుకుని వచ్చిన బ్రతుకులు ఇదే. కాబట్టి ఈరోజు నేను పంట పండించాను కాబట్టి ఇదంతా నాదే అనకుండా కింద పడినవి నీవు ఎవరికి ఉంచాలి? వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడానికి ఉంచాలి. అది ఉంచాలి అంటే నువ్వేం చేయాలి? ఇది మరవకూడదు. అర్థమైందా? అంటే గతించిన దినాల్లో నువ్వు ఎలా ఉండేవాడివి, ఎలా ఉండేదానివి, నువ్వు ఎలా కష్టపడేదానివి. ఈ రోజు నువ్వు సుఖం వచ్చింది కాబట్టి కష్టపడే వాళ్ళని మర్చిపోకూడదు. నేను అలా ఉన్నాను కాబట్టే ఈరోజు నేను ఈ రీతికి వచ్చానని చెప్పి వాటిని మర్చిపోకుండా దయా హృదయాన్ని, న్యాయ హృదయాన్ని, సున్నిత హృదయాన్ని మనం కలిగి ఉండాలని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనందరిలో ఉన్న పెద్ద గుణం ఏంటంటే ఒడ్డు చేరిన తర్వాత దేని తగలేసేస్తాం? అదే ఒడ్డు అంటే ఏదైనా ఒకటే. ఒడ్డు చేరిన తర్వాత ఏం చేస్తాం? ఈ తెప్ప అంటే ఈ పడవ ఇంకో ఉపయోగపడకూడదు అని చెప్పి క్యాచ్ చేశారు అన్నమాట. మనం అంటే మనం దేంతో నిండిపోయాం? స్వార్థ బుద్ధితో నిండిపోయాం. మనమే బాగుపడాలి, మన పక్కన ఇంకెవరు కూడా బాగుపడకూడదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నీ స్థితిని జ్ఞాపకం చేసుకో, నీకు నేను ఇచ్చానే అలాగే నువ్వు వాడికి చెయ్యాలి. కాబట్టి ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి పూర్వపు దినములను నీవు మర్చిపోవద్దు. రెండోది, దేవుడు చేసిన వాగ్దానములను మనం మర్చిపోకూడదు.
దేవుడు చేసిన వాగ్దానాల్ని మనం మర్చిపోకూడదు. వాగ్దానం మర్చిపోతే దేవుడు మర్చిపోయినట్టే. దేవుడు ఒకసారి మాట ఇచ్చాడు అంటే ఆ మాట ఆయన తప్పక నిలబెట్టుకుంటాడు. దానికి ఉదాహరణ ఏమిటో చెప్పారు తెలుసా? ఆకాశం నుండి వర్షం కురుస్తుంది, ఆ వర్షము నేల బాగోలేదు ఇక్కడ నేను కొరవను అని వెనక్కి వెళ్ళిపోతుందా? వెళ్ళదు. అలాగే దేవుడు ఒకసారి మాట ఇచ్చిన తర్వాత అది నెరవేర్చక మానడు. కాబట్టి దేవుడి యొక్క వాగ్దానాన్ని మనం ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. ఆ వాగ్దానం నిమిత్తమే, నిన్ను పరలోకం తీసుకెళ్లే నిమిత్తమే, నిన్ను పాప నుంచి బయటికి తీసుకొచ్చే నిమిత్తమే ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నట. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో 14 నుంచి 16 వచనాలను చూసుకున్నప్పుడు అక్కడ వారందరూ కూడా యేసు ప్రభు యెరూషలేములోకి ప్రవేశిస్తున్నప్పుడు వారందరూ కూడా ఆయన స్తుతిస్తున్నారట. ఏమని స్తుతిస్తున్నారు? సీయోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు అని ఎవరు చెప్పారు? గతించిన దినాల్లో చెప్పబడే దేవుని యొక్క వాగ్దానం నెరవేరుతుంది. సమా నువ్వు జ్ఞాపకం చేసుకో, దేవుని యొక్క వాగ్దానం నెరవేరిందే. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. అలాగే లూకా సువార్తలో 24వ అధ్యాయంలో 6 నుంచి 8 వచనాలు చూసుకున్నప్పుడు ఆయన పునరుద్ధానం గురించి ఆయన చెప్తూ ఉన్నారు. చూడండి ఒకసారి, 24వ అధ్యాయం లూకా సువార్త 6 నుంచి 8 వచనాలు. ఆయన ఇక్కడ లేడు, చెప్పినట్టు ఆయన లేచినాడు. ఏమి ముందేమన్నాడు? చెప్పినట్టు. అంతేనా? అది గట్టి చదవాలమ్మా. ఆయన చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటారు. అంటే ఆయన మాట ఇచ్చాడు. ఏం మాట ఇచ్చాడు? నేను చనిపోయి 3వ దినాన తిరిగి లేస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. దాన్ని పట్టుకొని అపోస్తలుడు పౌలు మనకి తెస్సలోనిక పత్రికలో ఆయన చెప్తాడు, ఓ నిరీక్షణ లేని అన్యజనుల వలె మీరు విచారంగా ఉండడం మంచిది కాదు. ఎందుకంటే క్రీస్తులో ఉండి చనిపోయిన వారు తిరిగి లేస్తారు. దేవుడి వాగ్దానాన్ని మనం మర్చిపోకూడదు. మన జీవితాల్లో పునరుద్ధానం కావాలిగా. ఆ పునరుద్ధానం గురించి కదా యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించాడు. ఆ ప్రవేశానికి ఇచ్చిన మాట ఆయన నెరవేర్చాడు. మన వాగ్దానం మర్చిపోకూడదు. అది రుజువు. ఆయన మాట చెప్పిన ప్రకారం ఆయన 3వ దినాన తిరిగి లేచాడు, మాట నెరవేర్చాడు. ఆయన వాగ్దానాన్ని మనం మర్చిపోకూడదు. ఇక 3వది కూడా ఆయన అపోస్తల కార్యాలు చెప్తూ ఉన్నాడు. 11వ అధ్యాయం 15-16 వచనాలు. అపోస్తల కార్యము అది చూసారా? ఆయన ఏం చెప్తాడు? నేను తండ్రి యొద్దకు వెళ్ళడం మంచిది, ఎందుకంటే నేను వెళ్తే గాని మీకు ఆత్మ పంపబడదు. నేను వెళ్ళి మీ యొద్ద నుండి, తండ్రి యొద్ద నుండి మీ కొరకు తండ్రి యొక్క ఆత్మను పంపుతానని వాగ్దానం చేశాడు. ఇదే మాట అపోస్తల కార్యానికి వెళ్ళేసరికి అక్కడ మేడ గదిలో వారు ప్రార్థన చేస్తుండగా వారి మీదకి ఏం దిగి వచ్చింది? పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఇక్కడ అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడు? నేను వారితో మాట్లాడుతూ ఉండగా మన మీదకి దిగినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద కూడా దిగి వచ్చును. అంటే దేవుని యొక్క మాట ఆయన ఎందరైతే అంగీకరిస్తారో, ఆయన ఎందరైతే స్వీకరిస్తారో, ఎందరైతే పరిశుద్ధాత్మని వారి జీవితంలోకి ఆహ్వానిస్తారో వారందరికీ కూడా దేవుడు ధారాళముగా ఆ యొక్క ఆత్మని అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. నీవు నమ్మదగిన వారివి అయినప్పుడు కూడా ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానాలు మనం మర్చిపోకూడదు. ఆయన చేసిన వాగ్దానాన్ని మనం మర్చిపోతే మన విశ్వాసఘాతకులం అయిపోతాం. మన దేవుణ్ణి మనం అబద్ధికుడిగా మనం చేసేస్తాం. మన దేవుడు అబద్ధికుడా? ఆయన మాట ఇచ్చి నెరవేర్చడా? నెరవేర్చే దేవుడు.
అప్పుడు మాట ఇచ్చాడండి. ఎప్పుడు ఇచ్చినా ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పే నరుడు కాదు. మాట ఇచ్చి తప్పడానికైనా నరుడు కాదు. కాబట్టి ఆయన వాగ్దానం చేసినట్టే ఆ వాగ్దానాన్ని 100% ఆయన నిలబడతారు. కాబట్టి ఆయన వాగ్దానాన్ని మనం మర్చిపోకూడదు. మొదటి ఏమిటి మర్చిపోకూడదు? మనం ఏ స్థితిలో ఉండేవారమో, ఏ స్థితిలోంచి మనం దేవుడు రప్పించాడో, ఏ స్థితిలోంచి ఉన్నత స్థితికి దేవుడు ఎలా తీసుకొచ్చాడో, కాబట్టి ఆ పాత స్థితిని మర్చిపోకుండా ఉన్నప్పుడే దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. అర్థమైందా? అది లేకపోతే మనలో కృతజ్ఞత ఉండదు. రెండోది, ఆయన ఇచ్చిన మాటని మనం ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. ఎందుకు? దేవుని మాట వాక్కు దేవుడై ఉండను, వాక్కు దేవుని యొద్ద ఉండను. ఆ వాక్కే మన దేవుడు. ఆయన మాట ఇచ్చాడు. ఆయన మాట, నోటి మాట ద్వారా ఏం జరిగింది? సృష్టి కూడా నిర్మింపబడింది. ఆ సృష్టిలో ఎలా ఉంది? ఇవాళ కీర్తనలు మనం చూసుకున్నాం. ఈ రోజుకి కూడా క్రమము తప్పకుండా అది పనిచేస్తూ నడుస్తూ ఉన్నారు. అటువంటి బలమైంది ఆయన మాట. ఆ మాటని, ఆ వాగ్దానాన్ని మనం ఏమాత్రం కూడా మరవకూడదు. దేవుని వాగ్దానాన్ని మర్చిపోయిన వారులారా, నేనేమన్నాను? ఇప్పుడు అడుగుతాను మీకు వచ్చిన ప్రశ్న. అమ్మా లేచి ఈ సంవత్సరం మీకు వాగ్దానం ఏమొచ్చిందో ఒకరు చెప్పండి. కార్డు బైబిల్లో పెట్టి తల కింద పెట్టుకున్నామండి. దేవుడు వాగ్దానం కదా, అది బీరులో పెట్టి తాళం వేసామండి. అది దేనికి ఇచ్చారు? ప్రతి దినము కూడా జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకొని అనుభవించండి అని ఇచ్చారే. ఆ వాగ్దానాన్ని మనం ఏం చేసాం? జాగ్రత్తగా దాచేసాం. మళ్ళీ 31వ తారీఖు రాత్రి అడుగుతారని బూజు దులిపి తెచ్చి పక్క వారి చేత చదివిస్తాం. మళ్ళీ మనం చదవం. వాగ్దానం నీకు వచ్చిందా, వాడికి వచ్చిందా? మనం చేస్తున్నామా లేదా ఈ కార్యాలు? మన దేవుడి కృతజ్ఞతగా ఎలా ఉన్నాం చెప్పండి? దేవుడి యొక్క వాగ్దానాన్ని మర్చిపోయే స్థితిలో ఉన్నాం. హెచ్చరికల మాట అయితే వదిలేసాం. అవునా కాదు? మీరు వాగ్దానాలు మర్చిన హెచ్చరికలు మరవద్దు. ఎందుకంటే నా అనుభవం చెప్తున్నాను. హెచ్చరికని మీరు జ్ఞాపకం చేసుకొని ఆ హెచ్చరిక ప్రకారం జీవిస్తే దేవుడు వాగ్దానం చేసిన దానికి రెండింతలు మీకు నెరవేరుస్తారు. ఎప్పుడు నాకు గుర్తుంచుకోండి ఆ కిటుకు. కానీ మనం వాగ్దానాన్ని మర్చిపోతాం. ఇంక హెచ్చరిక మాట దేవుడు ఏమంటాడు? దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుని వాగ్దానం మర్చిపోతే దేవుని మర్చిపోయినట్టే. దేవుడు లేని జీవితం నిర్జీవమే. బ్రతుకున్నామని మాట తప్ప మనందరం కూడా మృతులమే. అవునా కదా? కాబట్టి దేవుని వాగ్దానాలు మర్చిపోవద్దు. ఇకపోతే దేవుడు బోధించిన వాటిని కూడా మర్చిపోవద్దు. ఏం చేసినవి? దేవుడు బోధించినవి. బోధించుట అన్నది అర్థం అంటే, నేను ఇవాళ చెప్పాను, మన ధార్మిక, న్యాయమ, సామాజిక మన ప్రవర్తన ఒకే సరైన క్రమశిక్షణలో ఉండడానికి ఆయన మనకి నైతిక విలువలతో, ధార్మిక విలువలతో, సామాజిక విలువలతో ధర్మశాస్త్రాన్ని మనకి బోధిస్తూ వస్తున్నారు. అవునా? ఆయన బోధని మనం మర్చిపోవద్దు. కానీ మనం ఏం చేస్తున్నాం? చక్కగా ఇక్కడ కుర్చీలో కూర్చొని చెప్తున్నప్పుడు వింటున్నాం, తల ఊపుతున్నాం, అవునంటున్నాం, అవసరమైతే వాక్యం అందిస్తున్నాం. వింటే ఇప్పుడు మటుకు ఏం చేస్తున్నాం?
అవన్నీ కూడా రాముడు తుడుచుకొని పోగు పెట్టుకుంటున్నాడు. అవునా? దేవుని బోధ అక్కడే వదిలేస్తుంది. ఆ బోధే మనం విడవకుండా మరవకుండా ఉంటే మన జీవితాలు ఎంత అమోఘంగా ఉంటే ఒకసారి ఆలోచన చేశారా? మన జీవితాలు దేవుడు ఆశించిన రీతిలో ఉండకుండా ఉన్నాయంటే దానికి కారణం ఏంటి? దేవుడు చేసిన పొరపాటు అండి. దానికి మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు మీరు? దేవుడు ఏం పొరపాటు చేశాడు? 2 చెవులు ఇచ్చి, అవునా కదా? 2 చెవులు ఇచ్చి దేవుడు పొరపాటు చేశాడు. ఈ చెవు నుంచి ఆ చెవు నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఒక చెవు పెడితేనే బాగుండేదేమో అని మనం ఏం చేస్తున్నాం? గొప్ప జ్ఞానవంతులుగా దేవుడి మీద చేస్తున్నాం. బోధని ఏమాత్రం కూడా వంట పట్టించుకోవడం లేవు. కాబట్టి మనం ఎక్కడ వేసినా అబ్బా భలే చెప్తారు. సామెతలు చెప్పడం మీరు అంత శ్రేష్ఠులు ఎవరు లేరు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా మన బ్రతుకులు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవంలో ఉన్నా అలాగే ఉంటున్నాం. ఎదుగు బొదుగు లేని జీవితం అంటారే దీన్ని. కారణం ఏంటి? దేవుని యొక్క బోధని వంట పట్టించుకోవడం అంటే ఏమిటి? వంటింట్లో పెట్టుకోవడం కాదు, ఆచరణలో పెట్టడం, పాటించడం. అర్థమైందా? దాన్ని మనం చేయట్లేదు. ఏమంటున్నారు? ఆయన బోధని మర్చిపోవద్దు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. చెప్పు ఎవరు చాలా గట్టిగా. మరియు నేడు నేను మీకు అప్పగించిన ధర్మశాస్త్రం అంతట్లో ఉన్న కట్టడలు నీతి విధులు గల గొప్ప జనమేది అయితే నువ్వు జాగ్రత్త పడము, మానవగా ఉండినట్లును కాపాడుకోను. ఆయన ఇచ్చిన కత్తరం నుంచి నీ జీవితం తొలగిపోకుండా ఉండేటట్టు, నీ హృదయంలో ఉండేటట్టు నువ్వు జాగ్రత్త పడాలి. అవి మర్చిపోతే దేవుడి ధర్మశాస్త్రం నిర్మలమైంది, ఆయన న్యాయవిధులు ధర్మమైనవి, ఆయన శాస్త్రములు ఇంక ఇలాంటివి అని మనం చదివేశాం ఈరోజు. కానీ దాన్ని మన హృదయంలో ఆ రీతిగా మనం పెట్టుకున్నామా? అలా రీతిగా పెట్టుకున్న ఒకే ఒకరు ఉన్నారు, దావీదు రాజు. 119వ కీర్తనలో ఆయన ఇవే విషయాలు చెప్తూ ఉన్నాడు. చూద్దాం, ఒక్కటి చూద్దాం. 16వ మాట 119:16 ఒకసారి చూడండి. ఈ కట్టడను బట్టి హర్షించదను, నీ వాక్యమును నేను మరొక వదను. అదే 16 తిరిగే సంవత్సరాలు చూడు. 61 భక్తిహీనుల నన్ను చుట్టుకొని ఉన్నాను, ధర్మశాస్త్రమును నేను మరవలేదు. నాకు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఇవన్నీ కూడా నన్ను చుట్టేసినప్పటికీ కూడా నేను నీ కట్టడంలో మరవలేదు సుమా. ఇంకా చూడండి 83 నేను పొగ తగులుచున్న సిద్ధి వలె ఉంటుంది, అయినను నీ కట్టడలను మరుచటం లేదు. దానికి 15 వివరాలు చదవండి. 93 నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి. చూసారా? ఉపదేశం వలన ఏం చేస్తున్నది? ఉపదేశం వలన ఏం చేస్తున్నది? బ్రతికిస్తున్నది. కాబట్టి ఉపదేశాన్ని మర్చిపోవద్దు అని చెప్పి ఆయన మనకి చెప్తూ ఉన్నాడు. అర్థమవుతున్నదా? ఏంటి మర్చిపోకూడదు? ఏంటి మర్చిపోకూడదు? మొదటిది, రెండోది, మూడోది అన్ని కలిపి
ఉదయం రోజు చెప్పింది మర్చిపోండి. ఇవాళ ఇక్కడ చెప్పింది మర్చిపోండి, అంతేనా? ఇక తర్వాతది దేవుని యొక్క విజయాలు అద్భుతాలు. మన జీవితంలో దేవుడు చేసిన విజయాలు అద్భుతాలని మనం ఏనాడు కూడా మర్చిపోకూడదు. వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నూతన బలాన్ని పొందుకుంటాం. ఇంకా దేవుళ్ళు బలంగా ముందుకెళ్ళడానికి మనకి శక్తిని ఇస్తాయి, అవునా కాదు? కాబట్టి ఆయన చేసిన ఆ యొక్క కార్యాలు ఏవి కూడా మనం మర్చిపోకూడదు. ఇందాక ఇంకొక మాట చెప్పడం మర్చిపోయారు. దేవుని యొక్క ధర్మశాస్త్రాలు, కట్టడలు, ఆజ్ఞలు ఒకవేళ మనం మర్చిపోతే జాగ్రత్త వినండి. ఇక్కడ మనం ఆచరించట్లేదు కాబట్టి ఈ మాట నేను మరోసారి చెప్పాల్సి వస్తుంది. మీరు దేవుడు బోధించిన బోధని మర్చిపోతే దేవుడు ఏమంటాడు తెలుసా? హోషియా గ్రంథం ఒకసారి తీయండి, 4వ అధ్యాయంలో 6వ మాట. హోషియా గ్రంథము 4వ అధ్యాయము 6వ మాట. ఒకవేళ మీరు నా కట్టడలను, నా ఆజ్ఞలను మీరు మర్చిపోతే నేను మీ పిల్లల్ని మర్చిపోతాను. నీవు జ్ఞానము విసర్జిస్తున్నావు కనుక నేను నీ దేవుని ధర్మశాస్త్రం మరిచావు కనుక నేను నీ పిల్లల్ని. ఎంత కఠినమైన మాట ఒకసారి చూడండి. మనం ఏమనుకుంటాం, పర్వాలేదులే అనుకుంటాం. దేవుని యొక్క బోధ, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం మరిచిపోయి విచ్చలవిడిగా తిరిగితే దేవుడు దానికి పనిష్మెంట్ గా మన పిల్లల్ని మర్చిపోతారట. అందుకే ఆయన అంటారు, నీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, లోకి వచ్చినప్పుడు నీ పిల్లలకి దేవుని మాటలు బోధించుము. వాటికి చేతి కట్టుగా కట్టు, నుదుటి బాస్కముగా కట్టు. ఈరోజు దాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం, చేతికి కట్టమన్నాను కదా బ్రాస్లెట్ వేసేసుకుంటున్నాం, అవునా కదా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుని యొక్క కట్టడు. అది ఏమంటాడు? దేవుని యొక్క ధర్మశాస్త్రము నీ ముంజేతికి కట్టాలి. ముంజేతికి ఎందుకు కట్టాలి? ముంజేతి కంకణానికి. అదే చూసారా, సామెతలు ఇలా కుమ్మరిస్తుంటే వచ్చేస్తూ ఉంటాయి. ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు? ఏదైనా చూడాలంటే అర్థం కావాలి, మన మొహం మనం చూసుకోవాలంటే. కానీ ఇక్కడున్న కంకణానికి అర్థం కావాలా? నీ ధర్మశాస్త్రము నీకు ఆ విధంగా ఉండాలి. ధర్మశాస్త్రము నీ యొక్క ముందట ఉండాలి. దేవుని ఆజ్ఞలు నీ ముందట ఉండాలి. వాటిని మర్చిపోకూడదు. ఒకవేళ మర్చిపోతే ఈ పిల్లల్ని నేను మర్చిపోతాను సమా అని దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇకపోతే దేవుడు చేసిన విజయాలు, అద్భుతాలు మనం మర్చిపోకూడదు. మన జీవితాలు, మన శక్తికి మించి దేవుడి కార్యాలు మనం చూసినప్పుడు అది మన శక్తి మనం చేసామని మనం భ్రమిస్తే మనంత కడితే మూర్ఖులు ఇంకెవరు ఉండరు, అవునా కాదు? కాబట్టి ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అదే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో 17-19 వచనాలు ఒకసారి చూస్తే, ఫరో ముందు దేవుడు మోషే ద్వారా చేయించిన ఆ అద్భుత కార్యాలు మనకి అక్కడ కనబడుతూ ఉంటాయి. చూసారా, దేవుడు ఏం చేశాడు? ఆయన నీ మీద కాదు వచ్చే రోగాలని, వాటిని అన్ని కూడా నయం చేసి నీ శత్రువుల మీదకి వాటిని విసిరివేశాడు. దేవుడు అద్భుతమేగా, అవునా కాదు? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎదురుగా ఉన్న ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని చూసి భయపడిపోతే దేవుడు ఏం చేశాడు? అద్భుతం కాదా? కానీ దేవుని ప్రజలు ఆయన్ని మాటి మాటికి శోధించేవారు. అలాగే ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయంలో 17-19 వచనాలు చూడండి. శత్రువులు వస్తే శత్రువులు కూడా ఆయన జయించి వీరికి విజయాన్ని ఇచ్చారని చెప్తారు. అమాలేకీయులు వారి మీద దండెత్తడానికి వస్తే ఆ అమాలేకీయుల్ని దేవుడు తన శక్తితో, తన బలంతో ఆయన ఓడించి వీరిని రక్షించిన విధం అక్కడ కనబడుతున్నది.
చదవమ్మా. అమ్మా ఆవిడ లేపమ్మా, వెనక హాయిగా చేపడి పడుకుంటున్నది. చాలమ్మా, ఆయన మీ శత్రువుల్ని మీ తరఫున యుద్ధం చేసి ఓడించి నీకు జయాన్ని ఇచ్చాడు. అందుకే దావీదు ఏమంటాడు, యుద్ధము. మన పాట కూడా పాడేస్తాం, దాంట్లో అర్థం తెలుసుకుంటున్నామా? నీవు చేయలేని పని దేవుడు నీ పక్షాన చేస్తాడు. అందుకే ఇప్పట్లో వచ్చిన ఆ పాట ఏంటది? ఏమైనా చేయగలవు, కలమొత్తం మార్చగలవు. అది ఎవరికి సాధ్యమో? కేవలం దేవుడికి మాత్రమే. కాబట్టి ఆయన చేసిన కార్యాలని, విజయాల్ని మనం మర్చిపోకూడదు. కానీ దౌర్భాగ్యం ఏమిటో తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు చేసిన కార్యాలని మర్చిపోయాక దాన్ని కీర్తనకారుడు 78వ కీర్తనలో 41వ మాట అలాగే 38వ మాటలోని, అంటే అక్కడ ఉన్న అన్ని కూడా దాని గురించే రాస్తాడు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, ముందు 41 చూడండి, 78లో 41. మాటి మాటికి ఎవరు ఇజ్రాయెల్ ప్రజలు దేవుని శోధించిరి. ఈరోజు మనమేం చేస్తున్నాం? వారికంటే గొప్ప కార్యం ఏం చేయట్లే, మనం కూడా ప్రతి దానికి శోధిస్తూనే ఉన్నాం. 38 చూడు, దాని మేరని. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడు కాబట్టి నశింపచేయక. చూసారా, 41 చెప్పారు, మాటి మాటికి. దేనికి? ఒక మాట అన్నాడా? ఏమన్నాడు? మాటి మాటికి. అంటే అస్తమానం కూడా దేవుని వాళ్ళు శోధించేవారు. అయితే దేవుడు వాత్సల్యుడు కాబట్టి వాటిని కరుణిస్తూ వచ్చాడు. ఈరోజు నీ స్థితి, నా స్థితి అదేగా. మనం నశించకుండా ఉన్నాము అంటే, నష్టం కలగకుండా ఉన్నాము అంటే, రోగం రాకుండా ఉన్నాము అంటే, కష్టం రాకుండా ఉన్నాము అంటే దేవుని యొక్క కృపేగా. మనం ఎంత దేవునికి విరోధంగా వెళ్తున్నా ఆయన కృప చూపుతున్నాడే. అలాంటి ఆయన చేసే కార్యాలని మనం మర్చిపోతామా? ఒక్కసారి ఆలోచించండి. దీనికి యేసు ప్రభువు కూడా తన శిష్యుల్ని తిట్టడానికి ఒక విషయం చెప్పాడు. ఏమన్నా తెలుసా? ఆహారం గురించి చెప్తూ ఉన్నప్పుడు శిష్యులు అన్నాడ, రొట్టెలు దొరకని యేసు ప్రభువు అది సమకూర్చుకోమన్నాడు అని చెప్పి శిష్యులు ఉన్నట్టు. అంటే వెంటనే వాడు, ఆనాడు 5 రొట్టెలు 2 చేపలు, ఇంతమంది 5,000 మంది తినగా ఎన్ని గంపలు ఎత్తారో మర్చిపోయారా? అవునా కాదా? మర్చిపోయారా? వాళ్ళు ఏం మర్చిపోయారు? దేవుడు చేసిన అది అద్భుత కార్యమేనా? 5 రొట్టెలు ఇక్కడ పెట్టి అందరూ పంచుకుంటే మీరేం చేస్తారు? ఇది పంచుకోరు, మీ జుత్తులు పంచుకుంటారు. దెబ్బలా, నాకు కావాలంటే నాకు కావాలని. అవునా కాదు? కానీ అక్కడ ఏమైంది? 5,000 మంది పురుషులు సంతృప్తికరంగా భోంచేసిన తర్వాత 5 గంపల రొట్టెలు మిగిలాయి. అది అద్భుత కార్యం కాదా? అలాంటివి కూడా మర్చిపోయారు. మన జనరేషన్ కూడా అంతే. దేవుడు చేసిన అద్భుత కార్యాలని మన జీవితంలో మనం మర్చిపోతూనే ఉంటూ ఉంటాం.
కాబట్టి ఆయన చేసిన కార్యములు, ఆయన చేసిన విజయాలు, అద్భుతాలు మనం ఏనాడు కూడా మరిచిపోకూడదు. నేను మరవదండి, ఆదివారం నాడు వచ్చినంటే సాక్ష్యం చెప్పేస్తానండి అని సాక్ష్యం చెప్పేస్తున్నారు. నిజమే, బాగుంది. ఆ తర్వాత సాక్ష్యం చెప్పేస్తే అయిపోయింది అనుకుంటున్నారు. కానీ ఏమంటున్నాడు? మరవద్దు, జీవిత కాలంలో మరవద్దు. ఆనాడు నన్ను అద్భుతంగా దేవుడు రక్షించాడు అని మాటకి మనం దాన్ని తలపోసుకోవాలి. వాళ్ళు ఏం చేశారు? మాటకి శోధించారు. కానీ ఇక్కడ ఏమంటాడు? మాటకి మనం ఏం చేయాలి? మరవకుండా జ్ఞాపకం చేసుకోవాలని చెప్పిస్తున్నాడు. మనం ఏంటి అని మరవకూడదు. మనం ఏమిటి మరవకూడదు. గతంలో గతాన్ని మర్చిపోకూడదు. గతంలో మనం ఎటువంటి స్థితిలో ఉండేవారమో మనం మర్చిపోకూడదు. రెండవది, దేవుడు ఇచ్చిన మాట, వాగ్దానాన్ని మర్చిపోకూడదు. మూడవది, దేవుడు బోధించి ప్రేమతో మనకి అరటి పండు ఒలిసి పెట్టినట్టుగా మనకి అన్ని బోధిస్తున్నప్పుడు ఆ బోధన కూడా మర్చిపోవద్దు. చాలా మంది ఏమంటారు తెలుసా? తినదంతా తిని నాకేం తెలియదండి, నాకు చెప్తే నేను మానేద్దును కదా, ఇంకా ఏం చెప్పాలి చెప్పండి. ఇన్ని సంవత్సరాలుగా ఇదే బైబిల్ని వింటున్నారు, అవునా కాదు? ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క బైబిల్, కొత్త బైబిల్ చెప్తున్నారా? అదే బైబిల్, అదే వాక్యం, కానీ మనకి ఎక్కట్లేదే. బోధని మర్చిపోవడం. ఆయన తర్వాత ఏంటి? ఆయన చేసిన చూపిన విజయాలు, అద్భుతాలని మనం ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. అలా మర్చిపోకుండా తలపోసుకొని ధైర్యం తెచ్చుకున్నవాడు మన బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? ఎస్, ఎగ్జాక్ట్లీ, దావీదు. సౌలు అంటున్నాడు, అరే బాబు నువ్వు చిన్నవాడుగా, సౌలుతోటి గొలియాతుతోటి నువ్వు యుద్ధం చేయలేవు, నీకు పనికిరాదు, నువ్వు వెళ్ళు అంటే ఏమన్నాడు? నేను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు సింహం వస్తే చీల్చి పడేశాను అన్నాడా లేదా? ఎలుగుబంటి నోట్ నుంచి నా గొర్రె పిల్లని నేను తెచ్చుకున్నాను. ఇది నా శక్తి అనుకుంటున్నావా? దేవుడు ఆఫ్టర్ ఆల్ ఈ గొలియాత్ వీడు అప్సెట్. ఆ ధైర్యమే తనకేమిచ్చింది? నూతన శక్తిని, విజయాన్ని ఇచ్చింది. అలాగా దేవుడు చేసిన విజయాన్ని మనం మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ నూతన శక్తితో ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మన పక్షాన సంతోషంగా పనిచేయడానికి ముందుకు వస్తాడు. ఎలా చేస్తాడు? సంతోషంగా. ఎస్, నేను చేసిన కార్యాలు మరవలేదు కాబట్టి ఇంకా ఇంకా గొప్ప కార్యాలు మీరు జీవితంలో చేయాలని చెప్పి ఆయన ఆశిస్తూ ఉంటాడు, మనకు చేస్తూ ఉంటాడు. ఇక తర్వాత ఏంటంటే, మనం ఆయనకి కోపం పుట్టించిన దినాలు మరవకూడదు. మనం ఏం చేస్తున్నాం? ఆయనకి ఏం చేస్తున్నాం? కోపం పుట్టించేటట్టు ప్రవర్తిస్తున్నాం, అవునా కదా? వాటిని మటు మర్చిపోకూడదు. అయ్యో నా జీవితంలో ఆయనకి నేను కోపం పుట్టించేది అని తలపోసుకొని పశ్చాత్తాపడుతూ ఉండాలి. కోపం పుట్టించిన దినాల్ని మనం ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. ఇందాక అదే మళ్ళా మరోసారి అనుకోవచ్చు. 78వ కీర్తనలో 41:38 మాటికి దేవుడికి ఏం చేస్తారు? వాళ్ళు కోపం పుట్టించారు, అంతే కదా? సెమిగా కోపం పుట్టించాక, కానీ దేవుడు వాత్సల్యంతో తన కోపాన్ని అణుచుకుంది. తన కోపాన్ని ఆయన తను అణుచుకొని ఆయన మనకి మేలు చేస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఆయనకి కోపం పుట్టించిన దినాల్ని మనం మర్చిపోకూడదు. ఎంతమంది దేవుడికి కోపం పుట్టిస్తున్నారు? లేదని వాళ్ళు ఎవరు లేరు, చేతులు ఎత్తక్కర్లే. అందరినీ దేవుడికి ఏదో రకంగా ఎప్పుడో సమయంలో ఆయనకి కోపం పుట్టిస్తూనే, ఆయనకి విరోధంగానే, ఆయనకి ఇష్టం లేని కార్యాలే
చేస్తూ మనల్ని మనం తృప్తిపరుచుకుంటున్నాం. నా దేవుడు ఏం చేయలేదులే, పర్వాలేదులే. కానీ ఆయన వాత్సల్యంతో మన కరుణించి మనల్ని మరొక అవకాశం ఇస్తున్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అవునా కాదు? కాబట్టి ఆయనకి మన కోపం పుట్టించే దినాలు మనం ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. కారణం ఏమిటి తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలు దేవుడికి కోపం పుట్టించేటట్టుగా సనిగి ఏమయ్యారు? అరణ్యములో ఇంతటి మేఘ సాదృశ్యం మన కళ్ళెదురుగుండా ఉందిగా. సనిగే వారు ఏమవుతారు? మార్గమధ్యంలో నశిస్తారు. మనం దేవుడి మీద సొడుక్కుంటే మన మార్గం ఏది? మన మార్గం, గమ్య మార్గం ఏది? పరలోకానికి వెళ్ళే లోపే పటాస్. అవునా కదా? కాబట్టి వారు సనిగి నశించారు. దాన్ని తెలుసుకొని మనం ఆయన కోపం పుట్టించుకోకుండా మనం జాగ్రత్తగా ఉండడం మనం మంచిది. ఆయన అనేక విధాలుగా శోధించారు. దేవుడు కోపం తెచ్చుకొని వీళ్ళెవరు కూడా నా విశ్రాంతిలో ప్రవేశించరు అని శాపాన్ని కూడా ఇచ్చాడు. ఉందా? గుర్తుందా లేదా? కానీ ఈరోజు మనకి దేవుడు ఆయన విశ్రాంతిలో ప్రవేశించే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. ఎక్కడ నా జనులు కారు అనుకున్నారో వారికి తన జనులుగా చేసుకొని ఈ అవకాశాన్ని మనకి ఇచ్చాడే. మనం కూడా వారి వలె ఆయన కోపం పుట్టించి మనం కూడా వారికంటే మిక్కులమైన నష్టాన్ని పొందుకుంటామా? వద్దు, పొందుకోకూడదు అని ఆయన మనకి బుజ్జగించి చెప్తాడు. కాబట్టి ఆయన కోపం పుట్టించే దినాన్ని మనం మరవకుండా, మరలా ఆయనకి కోపం పుట్టించకుండా మనం జాగ్రత్త పడడం మన కర్తవ్యం. అప్పుడే దేవుని యొక్క దీవెనలు మనకి వస్తాయి. మనం సచ్ఛీలంగా ఉండొచ్చు. మనం అనుకోకుండానే మన కుటుంబ ప్రమేయం వల్ల కానీ, మన పిల్లల ప్రమేయం వల్ల కానీ, వారి యొక్క ఆలోచన సరళ వల్ల కానీ ఒక్కొక్కసారి మనం దేవుని శోధిస్తూ ఉంటాం. దేవుని కోపం పుట్టించినట్టు, దేవుని బోధకు విరోధంగా, దేవుని బోధకుల విరోధముగా మనం ప్రవర్తించిన రోజులు లేవా? కాబట్టి దేవునికి కోపం పుట్టించకుండా జీవించవలసిన జీవితాలు మనం ఉంచుకోవాలి. వాటిని మర్చిపోకూడదు. చివరగా అమ్మయ్య అంటున్నారా? చివరి విసరికి నేను చివర అంటే అమ్మయ్య అన్నవాళ్ళు ఎవరు? అమ్మ అయిపోయింది. ఇంకా చివరగా ఏంటంటే ఆశీర్వాదాల్లో మాత్రమే ఆనందించి ఆశీర్వదించే వాడిని బట్టి మర్చిపోకూడదు. ఆశీర్వాదాల్లో ఆనందించి ఆశీర్వదించే వాడిని మర్చిపోకూడదు. కొండల తొట్టులో కన్నులెత్తుచున్నాను, సహాయము ఆశీర్వాదాల గురించి ఎదురు చూస్తున్నాను. ఆశీర్వాదాలు ఎక్కడి నుండి వస్తాయి? ఆశీర్వదించేవాడు ఆయన. మనం ఏం చేస్తున్నాం? ఆశీర్వాదాలు ఆనందించేస్తున్నాం, ఆశీర్వదించే అతన్ని మర్చిపోతున్నాం. కాబట్టి ఆశీర్వదించే దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. కింద వారం మనం చూసాం. ఏం చూసాం? ప్రసంగి గ్రంథంలోన విలాప వాక్యాల్లోనూ ఆయనకి అనుదినము కూడా నూతనముగా వాత్సల్యత పుడుచున్నది. అనుదినము, దినదినము అంటే ప్రతి దినము కూడా మన మీద నూతన వాత్సల్యంతో ఆయన మనకి బోధిస్తూ ఉన్నాడు, బుజ్జగిస్తూ ఉన్నాడు, ఆదేశిస్తూ ఉన్నాడు, ఉపదేశిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి? దారి తప్పకుండా ఆయన మార్గంలోనే మనం నడుస్తా ఉంది. కారణం ఏమిటి? గొర్రెల కాపరి గొర్రెల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. అవునా కదా? ఎక్కడ నడిపిస్తాడు? పచ్చిగా అడవిలో కాదు కదా. కాబట్టి ఆయన మనల్ని ఆ రీతిగా
చక్కని మార్గంలో, చక్కని ఆశీర్వాదాలతో, మెండైన ఆశీర్వాదాలతో ఆయన మనల్ని నడిపించాలని చెప్పి ఆయన అంటున్నాడు. ఒక దగ్గర వాగ్దానం చేశాడు, గుర్తుందా? కొండ తేనెతో నిన్ను, మంచి గోధుమలతో నిన్ను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇవాళ రేపు ఎక్కడ చూసినా అన్ని కలుషితమే. కానీ దేవుడు ఏమంటున్నాడు? మంచి కొండ తేనెతోటి, శ్రేష్టమైన గోధుమలతోటి ఆయన మనల్ని తృప్తిపరుస్తాడట. ఎవరు పరుస్తారు? ఎవరు పరుస్తారు? ఎవరు పరుస్తారు? నా దేవుడు. ఖచ్చితంగా చెప్పండి. పక్కవాళ్ళు చెప్పండి, నా దేవుడు నాకు వాగ్దానం చేసే దేవుడు, నాకు ఆశీర్వదించే దేవుడు, నన్ను ఆదుకునే దేవుడు, నన్ను రక్షించే దేవుడు, నన్ను నడిపించే దేవుడు. అటువంటి దేవుడు చేసిన మనం ఏది కూడా మర్చిపోకూడదు. అందుకే అక్కడ మనము మన గమ్యస్థానానికి చక్కగా సంతోషంగా చేరాలి అంటే ఈ 6 విషయాలు కూడా మన జీవితంలో మర్చిపోకూడదు. ఏమిటో 6 విషయాలు? నేను ఎక్కువ చెప్పలే, 6 చెప్పాను. ఏంటంటే మొదటిది, గతించిన జీవితం మనం ఎలా ఉండేవాళ్ళమో, ఎక్కడి నుంచి ఎలా దేవుడు తీసుకొచ్చాడో మన జీవితాన్ని మనం మర్చిపోకూడదు. దాన్ని ఆసరా చేసుకొని మన ఇతరులకి ఒక ఎగ్జాంపుల్గా, సహాయకులుగా మనం ఉండాలి. నా పరిస్థితులు, నేను పూర్వంలో ఉన్న పరిస్థితుల్లోనే వాడు ఉన్నాడు, వారు నా స్థితికి రావాలంటే నేను ఎలా పొందానో అలాంటి వారికి అందించాలి అని ఆ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. రెండోది, దేవుని యొక్క వాగ్దానాలు మనం మరవకూడదు. మూడోది, ఆయన ఇచ్చిన బోధ మాటల్ని మనం మర్చిపోకూడదు. తర్వాత ఆయన మన జీవితాల్లో చేసిన విజయాలు, అద్భుతాలు. నా జీవితంలో ఇంతవరకు కూడా ఏ క్రియ చేయలేదు, ఏ మేలు చేయలేదు అని వాళ్ళు ఒకసారి దయచేసి మీ చేతులు ఎత్తండి. ఏ హైమా కోపడుతుందనా? ఏ హైమా ఏం పడింది? మేలు చేయక ఆయన ఉండలేడు. కాబట్టి ఆయన మన జీవితంలో మేలు చేస్తున్నాడు, కానీ దాన్ని మనం గుర్తించట్లేదు, గౌరవించట్లేదు, కృతజ్ఞత తెలపట్లేదు. ఈ 3 చేస్తే మనకి ఇంకా శ్రేష్టమైన గౌరవంతోటి ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. దేవునికి దయచేసి కోపం పుట్టించొద్దు. కోపం పుట్టించే దినాన్ని జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా. అందుకే భక్తుడు ఏమంటాడు? దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా చూసుకో అంటే మీరు అడగచ్చు, అమ్మయ్య బతికించాడండి అంటారు. అతనే ఏమన్నారు? దేవుని మందిరికి వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు కదా మిగతా సంగతి చూసుకుందాం అనుకుంటారేమో. దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుని మందిరం ఏది? హృదయమేగా. అంటే నువ్వు ఎక్కడ తప్పించి తిరగలరు అంటే దేవుడు ఉన్న ప్రతి చోట కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఉండదు నీ హృదయంలో లేకపోతే ఎక్కడ ఉండడు. నీ హృదయమే దేవుని యొక్క ఆలయం. ఆయన్ని అందులో ప్రతిష్ఠించుకోవాలి. ఇక చివరిగా ఆశీర్వాదాలని ఆశీర్వదించి ఆయన్ని మనం ఏమాత్రం కూడా మర్చిపోవద్దు. ఆశీర్వాదాలకి కారకుడే ఆయన. ఆయన పేరేది? అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. వీటిని మర్చిపోకుండా మనం కొనసాగిస్తూ ఉంటే దేవుడు మన పక్షాన ఆనందించేవాడై, ఆశీర్వదించేవాడై మనల్ని నడిపిస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మే వాళ్ళందరూ కూడా గట్టిగా హైమా వచ్చి ప్రార్థించి